చేసుకునేది ఈ పార్క్ చాలా సంతోషం. 2000 సంవత్సరంలో మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసిన పార్కు చాలా కాలం మధ్యలో పనిచేయకపోవడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఉండి ఎమ్మెల్యే రఘురాజకృష్ణరాజు గారు స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ పార్క్ డెవలప్ చేసుకోవడం పిల్లలకి అందరికీ కూడా చాలా మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ సెల్ ఫోన్లో ఆన్లైన్ గేమింగ్ తప్పితే ఇంకో ప్రపంచం లేని ఇలాంటి సమయంలో ఇలాంటి ఓపెన్ ఏరియాస్లో అవుట్డోర్ గేమ్స్, బ్యాడ్మింటన్, క్రికెట్కి నెట్ ప్రాక్టీస్కి అని చాలా చిన్నపిల్లలకి అందరికీ కూడా చాలా మంచి గేమ్స్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా బాగుంది. అదేవిధంగా ఈరోజు పాలకోడేరు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్లో బిల్డింగ్ కట్టిన దాంట్లో మనం అక్కడ ఓపెన్ చేయడం ఎమ్మెల్యే గారి యొక్క ఇనిషియేటివ్తో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంవత్సరాలు మూతపడిపోయిన తర్వాత మరి ఆగస్టు 15వ తారీఖు పునఃప్రారంభించుకోవటం కలెక్టర్ గారి చేతుల మీదుగా ఎంతో సంతోషంగా ఉంది. సుమారు ఒక 35 రోజులు అవుతుందా నాగరాజు? నెల దాటింది జస్ట్ అంతే. సుమారు ఒక 35 రోజుల క్రితం నేను ఈ రోడ్డు మీద వెళ్తూ అప్పట్లో పార్క్ ఉన్నట్టు గుర్తు, ఏమైపోయింది ఆ పార్క్ అంటే పక్కనే ఉందన్నారు. పక్కనే ఉందరా మటన్ కొట్టు చికెన్ కొట్టు అంటే వెనకాల ఉందండి అదే పార్క్ అంటే అప్పటికప్పుడు ఆగి ఆ ఎండి గారిని పిలిచి ఇమ్మీడియట్గా రేపు పొద్దుటికల్లా మనం ఈ ఆక్రమణలన్నీ తీసి ఈ పార్కును మనం బాగు చేస్తున్నాం అని చెప్పి ఆక్రమణలు తొలగించమన్న తర్వాత 2 రోజుల తర్వాత మా కరిమరక నాగరాజు మొత్తం అందరూ ఇక్కడ అసెంబ్లీ అయ్యి మనం ఏమేం చేయాలి ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు ఆ ద్వారంపూడి రెడ్డి గారు ఇంకా చాలామంది ఇక్కడ పెద్దలందరూ ఈ పర్టికులర్ యాక్టివిటీ నేనైతే యాక్చువల్గా మా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తుందని అనుకున్నా. దానికి రెడీ అయ్యాం. కానీ ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చి ఒక స్ఫూర్తితో మరి ఇంత అద్భుతంగా నేను ఊహించిన దానికన్నా కూడా ఇంకా బాగా రకరకాల స్పోర్ట్స్ ఫెసిలిటీసు, ఇప్పుడు మరి సెమీ ఇండోర్ షటిల్ కోర్ట్ ఫెసిలిటీతో సహా పిల్లలు ఆడుకోవడానికి ఇప్పుడు వచ్చినప్పుడు చూసాం. ఎంతోమంది పిల్లలు ఎంతో సరదాగా ఆడుకుంటా ఉంటే చాలా సంతోషం అనిపించింది. మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి ఇప్పుడు ఆ చేతులు నెప్పెట్టిన అవార్డులు ఇవ్వలేక ఇంకా కొన్ని అవార్డులు మిగిలిపోయినాయి. మరి ఇంతమంది మంచి మనుషులు ఇక్కడ ఊళ్ళో ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి రిక్వెస్ట్ చేసిన వెంటనే ఎంతో శ్రమణ పొద్దున్నుంచి ఆవిడ ఒక 1000 మందికి ప్రశంసా పత్రాలు ఇచ్చున్నారు. అయినా సరే మన అభ్యర్థనను మన్నించి మా ఉండి పార్కు చాలా కష్టపడి అందరూ డెవలప్ చేశారు. వాళ్ళందరికీ ప్రైజులు మీ చేతి మీద ఇప్పిస్తా ఉన్న తర్వాత మాకు డోనర్లు కూడా పెరిగారు. అంచేత వారు రావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసిన తర్వాత మేడం గారు కూడా రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. మనం 1 లక్ష సంపాదించినప్పుడు 1000, 2000 కమ్యూనిటీ కోసం ఖర్చు పెడతాలో ఆనందం ఉంది. అది వాళ్ళు ఇక్కడ స్పష్టంగా చూసాం. అలాగే త్వరలో సెప్టెంబర్ 5 ఉండి హై స్కూల్ కూడా మళ్ళీ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించాలి. ఉపాధ్యాయ దినోత్సవం రోజు వారిని ఆల్రెడీ అభ్యర్థించడం జరిగింది. అక్కడ ఇంకా వర్షాలు తగ్గినట్టే కనపడుతుంది. మరి అందరూ కూడా ఆల్మోస్ట్ నిధులు చాలా వరకు సమకూర్చాం. ఇంకా ఏదన్నా ఎందుకంటే ఒక డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా చేయాలి అన్న తపన మరి ఎక్కువ అవుతుంది. చేయగలిగినన్ని మేము చేసాం. ఇంకేమన్నా ఉంటే మరి మీ ఉండి ప్రజలు మీరందరూ కూడా మరింత స్ఫూర్తితో చాలా గొప్పగా అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా మరింత ఇంప్రూవ్ అవుతుంది. కానీ ప్రజలు ముందుకు రావాలి. ఇంకా
ప్రజలకి ఇబ్బంది కలిగే ఆక్రమణలు ఉండకూడదు. ఇప్పుడు అక్కడ 2 గ్రామాలకి మంచినీటికి కొంత ఆక్యుపెన్సీ ప్రాబ్లం వస్తుంది. అటువంటివి మరి ఊరు మంచి కోసం, మన సమాజం మంచి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. గృహాలు ఉన్న వాళ్ళకి సైట్లు ఇవ్వటం, అలాగే రాబోయే రోజుల్లో 4 లక్షల రూపాయల ప్రతి ఇంటికి సహాయం కూడా అందుతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో. సో కాబట్టి ఎవరికి అన్యాయం జరగదు, సమాజానికి మేలు జరిగేలాగా కొన్ని చర్యలు ఉంటే ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా.